ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. ప్రభును స్తుతిస్తున్నాం. ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఒక్కొక్క వచనం మనం ధ్యానిస్తూ వస్తున్నాం. చాలా విషయాలు దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతిదినం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చూడండి. ఒకవేళ ఎవరైనా ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు ఏమైనా మీరు వీక్షించుట మిస్ అయినట్లయితే యూట్యూబ్లో అభిషేక స్వరం అనే ఛానల్లో ఈ వీడియోలన్నీ అప్లోడ్ చేయబడుతున్నాయి. తప్పకుండా మీరు వీక్షించవలసిందిగా మనం చేస్తున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం నుండి ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. 18వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పాను. ప్రియులారా, అపోస్తులైన పౌలుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ యెరూషలేము పట్టణములో ప్రభు మాట్లాడుతున్నాడు. పౌలు ప్రభు యొక్క దర్శనం పొందుకున్న తర్వాత దమస్కుకు వెళ్ళాడు. దమస్కులో కొద్ది కాలం ఉండి ప్రార్థన చేసిన తర్వాత అరేబియా సముద్రానికి వెళ్ళాడు. అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాడు అని గలతీ పత్రికలో రాయబడుతుంది. ఆ తరువాత యెరూషలేము ప్రాంతానికి వచ్చాడు. యెరూషలేము ప్రాంతంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యెరూషలేము సాక్ష్యం చెప్పాలి అనేది పౌలు యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఈ మాటలన్నీ చెప్తుంది కూడా యెరూషలేములోనే, యూదుల మధ్యలోనే, ప్రధాన యాజకులు పెద్దల మధ్యలోనే. అక్కడ సాక్ష్యం చెప్పాలి అని పౌలు యొక్క ఉద్దేశం. రక్షకుని గురించి చెప్పాలి. ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు, భక్తి కలిగిన వారు చాలామంది ఉన్నారు, నిష్ఠగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సరైన రక్షకుని తెలుసుకున్న వారు వీరిలో కొద్దిమందే ఉన్నారు. అందుకే మిగిలిన వారందరికీ ఆ రక్షకుని గురించి చెప్పాలి అని యెరూషలేములో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే యేసు ప్రభువారట ఆయన్ను దర్శించి ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళు, తొందరగా యెరూషలేము వదిలిపెట్టి వెళ్ళిపో అంటున్నాడు. యేసు ప్రభు యెరూషలేములో సాక్ష్యం చెప్పమని పౌలుతో చెప్పలేదు. ప్రియులారా, నువ్వు త్వరపడి వెళ్ళు అన్నాడు. నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరు అని నాతో చెప్పెను. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 29వ వచనంలో మనకి ఈ సందర్భం రాయబడుతుంది. అక్కడ వాళ్ళందరంట పౌలుని ఒక ద్రోహి అని అనుకున్నారట. అంటే ప్రధాన యాజకులు అప్పచెప్పిన పని వేరే, కానీ ఈయన వచ్చిన విధానం వేరే, ఈయన మాట్లాడుతున్న విధానం వేరే. అందుకని వారు చెప్పినది చేయలేదు, ద్రోహం చేశాడు అన్నట్టుగా, అతన్ని చంపాలి అన్నట్లుగా యూదులందరూ కూడా అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నారట. ప్రియుల, అలాంటి వ్యతిరేకత ఉన్న ప్రాంతంలో, అంత ద్వేషం కలిగిన ప్రజల మధ్యలో పౌలు ఇప్పుడు సాక్ష్యం చెప్తే ఎవరు వింటారో చెప్పండి. అందుకే అనంత జ్ఞాని అయిన దేవుడు దర్శనము ద్వారా పౌలును దర్శించి యెరూషలేములో ప్రార్థన చేస్తున్నాడు పౌలు. ఎందుకంటే నేను వీళ్ళకి సాక్ష్యం చెప్పాలి, నా ప్రజలకు నేను సాక్ష్యం చెప్పాలి అని ఆయన ఉద్దేశం. కానీ వాళ్ళు ద్వేషంతో నింపబడి ఉన్నారు. ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళు వినరు, నీ సాక్ష్యాన్ని వారు అంగీకరించరు. ప్రియులారా, మంచి సహవాసం లేకపోతే, సమాధానం లేకపోతే, ప్రేమ లేకపోతే సువార్త చెప్పటం అనేది అక్కడ జరగదు. ఒకవేళ నువ్వు చెప్తే వ్యతిరేకతను ఎదుర్కొంటావే కానీ, ఇంకా కొట్టటమో చంపటమో ఎదుర్కొంటావే కానీ వారు దానిని అంగీకరింపరు. నువ్వెంత మంచి మాటలు చెప్పినా, ఎంత గొప్ప రక్షకుని గురించి నువ్వు చెప్పినా వినే మనసు లేదా, ద్వేషించే మనసు, కోపం ఉంది. ఇంకా నువ్వు ఎలాగ అక్కడ చెప్తావు? అందుకే ప్రభు అంటాడు పౌలుతోటి, నువ్వు యెరూషలేములో ఇప్పుడు వద్దు కానీ నువ్వు బయలుదేరివాడు. తర్వాత ఇప్పుడు ఈ సాక్ష్యం చెప్తున్న ఈ సందర్భానికి దేవుడే పౌలును తీసుకొచ్చాడు యెరూషలేముకి. నువ్వు యెరూషలేములో సాక్ష్యం చెప్పాలి అని దేవుడే తీసుకొచ్చి ఇప్పుడు ఈ సందర్భంలో దేవుడే పౌలు ద్వారా సాక్ష్యం చెప్పిస్తున్నాడు. ఆ ప్రారంభ కాలంలో చెప్పాలి అని నేను అనుకున్నాడు, అప్పుడు దేవుడు చెప్పనీలేదు, ఇప్పుడు చెప్పనిస్తున్నాడు. చూడండి 19వ వచనం. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరములోను
నీ యందు విశ్వాసం ఉంచు వారిని నేను చెరసాలలో వేయిచు కొట్టుచూ ఉంటినని వారికి బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటినని చెప్పి తిని. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలుకి యేసు ప్రభుకి ఓ సంభాషణ జరుగుతుంది. ఏమండి, దేవునితోటి ఇలా సంభాషణ జరుగుతుందా? దేవుడు ఇలా ఒక మనిషితోటి మాట్లాడతాడా? మాట్లాడతాడు. నువ్వు యోగ్యుడవైతే, దేవుని ఎదుట నమ్మకంగా జీవించే వ్యక్తివైతే, దేవునిని వెదికే వ్యక్తివైతే, దేవుని మాట వినే వ్యక్తివైతే ఖచ్చితంగా దేవుడు ఇలా ముఖాముఖిగా మాట్లాడతాడు. పౌలుతో మాట్లాడాడు దేవుడు ఇక్కడ దర్శనములో, కానీ యథార్థంగా ఎదురున్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. యెరూషలేములో ఈ 18వ వచనంలో మనం చూస్తాం, ప్రభువు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. 17వ వచనంలో ప్రభు ఆయన దర్శించాడు, నేను చూశాను అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇక్కడ చూస్తే ప్రభువు పౌలు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ప్రభువు అంటున్నాడు, నువ్వు యెరూషలేము నుంచి వెళ్ళిపో, వాళ్ళు ఈ సాక్ష్యం అంగీకరింపరు. పౌలు అంటాడు, ప్రభువా, నేను ఎలాంటి వాడినో ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు కదయ్యా. ప్రతి సమాజ మందిరంలోనికి వెళ్ళి, అంటే చర్చ్లోకి వెళ్ళి నేనేం చేశాను, అక్కడ ఈ క్రీస్తును అంగీకరించిన వారిని పట్టుకొని తీసుకొచ్చి జైల్లో వేశాను, కొట్టాను, కొంతమందిని చంపాను, అలాంటి వ్యక్తిని కదా అని ఆయన చెప్తున్నాడు. అలాగే ఇక్కడ ఇంకో ప్రత్యేకమైన మాట చెప్తాడు, నీ సాక్షి అయిన స్టెఫను రక్తం చిందించబడినప్పుడు. స్టెఫను తీసుకెళ్ళి రాళ్లతో కొట్టడానికి అందరూ వెళితే వాళ్ళందరూ వస్త్రాలు అక్కడ విప్పి వెళితే ఆ వస్త్రాల దగ్గర కాపలి ఉండి అతని చావుకు సమ్మతించిన వ్యక్తిగా, అంటే ఇది జరగాలి, ఇలాంటి వ్యక్తి చనిపోవాలి అని అలా చెప్పిని అంగీకరించిన వ్యక్తిగా సౌలు అక్కడ ఉన్నాడు. మారకముందు, యేసు ప్రభుని తెలుసుకొనక మునుపు అటువంటి జీవితం కలిగిన వాడిగా ఉన్నాడు. ఆడ కావలి ఉంటిని అని చెప్పి తిని. అప్పుడు కూడా నేను ఇలాంటి వ్యక్తిని ప్రభువా, మరి మారాను కదా, నా బ్రతుకును వీరు చూడాలి కదా, నా సాక్ష్యం వారు వినాలి కదా, ఎందుకు మారాను అనేది వాళ్ళకి తెలియాలి కదా అని పౌలు భక్తుడు అంటా ఉంటే ప్రభు అంటాడు, కాదు నేను చెప్పే మాట నువ్వు చెప్దు కానీ తర్వాత చెప్తూ కానీ నువ్వు బయలుదేరు అని ప్రభు అన్నాడంట. వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదనని నాతో చెప్పాను. దూరంగా అన్యజనుల దగ్గరికి. యూదులు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు, అన్యజనులు ధర్మశాస్త్రాన్ని అనుసరించరు. ఇప్పుడు అన్యజనుల దగ్గరికి సువార్త వెళ్ళటానికి యూదులు అన్యజనులతో కలిసి దేవుని ఆరాధించడానికి యూదులు ఇష్టపడరు. అన్యజనులు సమాజ మందిరంలోనికి రావటానికి యూదులు ఒప్పుకోరు. అన్యజనుడైన వ్యక్తి దేవాలయంలో అడుగు పెడితే మందిరం అపవిత్రం అయిపోయిందని వాళ్ళందరికీ చాలా బాధేస్తుంది, కోపమేస్తుంది. కాబట్టి ఆ వ్యక్తిని మందిరము లోపల అడుగు కూడా పెట్టనివ్వరు. మరి అంత నిష్ఠగా ఉండేవారు వారు. అలా ఉంటే దేవుని ప్రేమ మనిషిని వేరు చేయాలి. యూదుడని అన్యజనుడని దేవుడు వేరవుతాడండి. కొంతమంది అంటారు, మా దేవుడు అంటారు, నీకొక్కడికే నా దేవుడు. దేవుడు అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ దేవుడే. దేవుడు అంటే దైవత్వం అందరికీ కావాలి, అందరికీ దేవుడై ఉండాలి. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని ఉంటుంది. ఒక కులానికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో, ఒక జాతికో ఆయన ఎక్కడ ఒక చోట అంగీకరింపబడలేదు, అలా ఉండలేదు. ఆయన అందరి కొరకు అంగీకరింపబడ్డాడు. అందరి పాపముల కోసం ఆయన ప్రాణం పెట్టాడు. లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల లోకంలోని మనుషులందరి కోసమై బలియాగం చేశాడు. అలాగే లోకంలోని మనుషులందరినీ రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమండి, మనుషులందరినీ సృష్టించింది దేవుడేనండి. దేవుడే సృష్టించాడు. లోకంలో కొంతమంది సైన్స్ మనిషి కోతి నుండి వచ్చాడు అని చెప్తారు. అలాగైతే అందరూ ఒకే కులం కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇన్ని కులాలు వచ్చినాయి, ఎందుకు ఇంత ద్వేషాలు వచ్చినాయి? మరి అప్పుడు అందరూ ఒకే రక్త సంబంధీకులు కదా, మరి వేరువేరుగా ఎలా మాట్లాడతారు? వేరే దేశస్తులని ఎలా మాట్లాడతావు? వేరే జాతి వారని ఎలా మాట్లాడతావు? మరి నువ్వు వచ్చింది కోతి నుండి, వాళ్ళు వచ్చింది కోతి నుంచే. నీ మాటలో కూడా సమర్థమే ఉంది, కానీ అంగీకరించరు. చూసారు, ఇలా ఉంటుంది మానవ జ్ఞానం. చెప్పేదొకటి, చేసేదొకటి. అర్థం కాదు, అజ్ఞానం.
దేవుడు సృష్టించాడు. వాక్యం చెప్తుంది సమస్త మనుషులను దేవుడు ఒక్క మనిషి నుండి సృష్టించాడు. ఆ సమస్త మనుషులందరూ దేవుని దృష్టిలో ఈక్వల్గానే ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అందరికీ దేవుడు ఈక్వల్గా ఉంటే అన్యజనులు యూదులు అనేది యూదులు అంగీకరించలేదు. అన్యజనుల యొద్దకు దేవుడు నన్ను పంపించాడు అని చెప్తే పౌలు చెప్పిన ఆ మాట వాళ్ళకి చాలా కోపాన్ని తెప్పించింది. ప్రియులారా, ఒక వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పేటప్పుడు అవతల వ్యక్తి తన మనస్సుతో యేసు ప్రభువుని గురించి అంగీకరిస్తాడా, అంగీకరించడా? యేసు ప్రభుని గురించి విన్నదాన్ని తన మనసులోకి తీసుకొని అవును అని చెప్తాడా, లేదు అని చెప్తాడా అనేది దేవునికి ముందుగా తెలుసు. ఎందుకంటే వర్తమానము, భూతమానము, భవిష్యత్ కాలాల్లో ఉన్న దేవుడు ఆయన. నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు కూడా ఉంటాడు. నీ మనసులో కాసేపు ఆగి నువ్వేం ఆలోచిస్తావో నీకు తలంపు పుట్టక మునిపే అది దేవునికి తెలిసి ఉన్నది అని దైవవాక్యం చెప్తా ఉంది ప్రియుల. కాబట్టి పౌలు దేవునితో వాదిస్తున్నాడు. ప్రభా, నేను ఎలాంటి మూర్ఖుణ్ణయ్యా, నేను మారాను అంటే కొంతమంది అన్నా మారుతారు కదయ్యా, కొంతమంది అన్నా వింటారు కదయ్యా, నేను ఇక్కడ సాక్ష్యం చెప్తానయ్యా వీళ్ళకి అంటాడు పౌలు. ప్రభు అంటాడు లేదు లేదు, వారు అంగీకరించరు, వారి హృదయాలు మోయబడి ఉన్నాయి అని ప్రభు చెప్తాడు. వాస్తవానికి పౌలు జీవితాన్ని చూసి కొంతమంది ప్రభావితులైన యూదులు కూడా ఉన్నారు. కొన్ని చోట్ల, కొన్ని సందర్భాల్లో కొంతమంది మార్చబడ్డారు ప్రియ. పౌలు సేవ విధానం చూసి, పౌలు ఓర్పును చూసి, బర్నబా లాంటి వ్యక్తులు సాక్ష్యం చెప్తారు వచ్చి అతను ఎంత మంచోడు తెలుసా అని. కాబట్టి పౌలు జీవితాన్ని చూసి చాలామంది ప్రభావితులు అయ్యారు అంటూ ఎటువంటి సందేహం లేదు. కానీ పౌలు యొక్క ఆశ ఏంటంటే, నేను ఇలాంటి వ్యక్తిని కదా, స్టెఫన్ను హింసించాను కదా, అతను ఎంత మంచి నమ్మకస్తుడు, ఎంత మంచి ఆత్మీయుడు, అలాంటి వ్యక్తిని హింసించి చంపిన వారిలో నేనున్నాను కదా, కాబట్టి యెరూషలేము యూదులు నేను చెప్పేది తప్పనిసరిగా వింటారు, నేను మారిపోయిన విధానాన్ని చూసి ఖచ్చితంగా రక్షకుడైన యేసు ప్రభుని ఈ యూదులు తెలుసుకుంటారు అని పౌలు ఆలోచించాడు. అది ఒక రకంగా కరెక్టే కానీ ఒక రకంగా కాదు. సాక్ష్యం చాలా ప్రభావితం చూపిస్తుంది. ఒకప్పుడు నేను ఇలాంటి దుర్మార్గుడిని, దొంగని, నరహంతకుడిని, లేక ఇలాంటి పాపిని దేవుడు నన్ను ప్రేమించాడు, రక్షించాడు, నా బ్రతుకును మార్చాడు అని అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నప్పుడు ఆ సాక్ష్యములు విని మారిన వారు చాలామంది ఉన్నారు. సాక్ష్యమును విని మారినవారు. ప్రభు ఒక వ్యక్తిని మారిస్తే ఆ మార్పు అతనిలో స్పష్టంగా కనబడితే, ప్రభు ఒక వ్యక్తిని మారిస్తే ఇలా ఉంటుందా జీవితం, ఇలాంటి దీనత్వమా, ఇలాంటి సంతోషమా, ఇలాంటి ఆశీర్వాదమా, ఇలాంటి ఆరోగ్యమా అని చాలామంది ప్రభు దగ్గరకు వచ్చిన వారు ఉన్నారు ప్రియులారా. అయితే పౌలు ఇక్కడ చెప్పేది ప్రభువు ఒప్పుకోలేదు. ప్రభు అన్నాడు, నువ్వు అన్యజనుల దగ్గరకు వెళ్ళాలి, వెళ్ళు అన్నాడు. పౌలుతోటి ప్రభు చెప్తున్నమాట, వెళ్ళు, అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను. 22వ వచనం ప్రియులారా. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతక తగడు, భూమి మీద ఉండకుండా వానిని చంపివేయుడని కేకలు వేసిరి. ఇక చూడండి, ఎప్పుడైతే ఈ మాట విన్నారో ఇంకా అస్సలు పౌలు చెప్పేది ఇంకేమీ వాళ్ళు వినలేకపోయారు ప్రియులారా. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 30వ వచనంలో వ్రాయబడుతుంది, పౌలుని యూదులు చంపాలనుకుంటున్నారు అని సహోదరులు కనుగొన్నప్పుడట వారు అతన్ని కైసరయ్యకు తీసుకొని పోయి అక్కడి నుంచి తార్సుకు పంపించేశారు. యెరూషలేములో సాక్ష్యం చెప్పొద్దు అంటే ఆడ చెప్తానంటే వాళ్ళు చంపడానికి చూసారట. అందుకని తప్పించాల్సి వచ్చింది. ఆ అవిధేయత ఇంకొంతమంది సహోదరులు కష్టపడటానికి కారణమైంది. ఒక వ్యక్తి దేవుని మాట వినకపోతే దేవుడు అతన్ని కాపాడాలనుకున్నప్పుడు పాపం ఇంకొంతమంది శ్రమ పడుతూ ఉంటారు. ప్రతి అవిధేయత ఇతరులను కొంతమందిని శ్రమ పెట్టేలా ఉంటుంది, బాధ పెట్టేలా ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మనం ఎప్పుడు దేవుడు చెప్పిన దానికి విధేయత చూపించాలి. ఇప్పుడు పౌలుతోటి ప్రభు మాట్లాడాడు, నువ్వు ఆ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, నేను దూరంగా నేను పంపిస్తాను అన్నాడు. అన్యజనుల యొద్ద వారికి బోధించడానికి పౌలు ప్రత్యేకంగా అపోస్తలుల్లో దేవుని చేత నియమించబడ్డాడు. ఆ అపోస్తలు అందరూ కలిసి చీట్లు వేసి మత్తీయ అనే వ్యక్తిని అపోస్తలుడిగా వాళ్ళు ఎన్నుకుంటే దేవుడు అపోస్తలైన పౌలును అపోస్తలుడిగా ఎన్నుకున్నాడు. 12 మందిలో 11 మంది వారు ఉన్నారు. యూదా పోగొట్టుకున్న అపోస్తలత్వాన్ని
అపోస్తలు మత్తీయాకి ఇద్దామని అనుకుంటే దేవుని దృష్టిలో పౌలుని దేవుడు ఎన్నుకున్నాడు. పౌలు సేవ ప్రత్యేకమైందండి. పౌలు సేవ అన్యజనులను రక్షించుటకు బహు ప్రయాసతో కూడిన సేవ. అలాగని ఇప్పుడు పౌలు చేసినట్టు అందరూ చేయాలని కాదు. ప్రియులారా, కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు సేవలో ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తి గొప్ప సేవ చేస్తున్నాడు, నేను కూడా చేయాలి. నో, నీకు అప్పగించిన మంద విషయంలో నువ్వు నమ్మకంగా చేయించాలి. ఏమండి, దేవుని దృష్టిలో చిన్న సేవ పెద్ద సేవ అనేది ఉండదండి. చిన్న సేవకుడు పెద్ద సేవకుడు అనేది ఉండదండి. దేవుని చిత్తమును నమ్మకంగా చేసిన వ్యక్తి అని ఉంటుందండి, అంతే. కొన్నిసార్లు కొంతమంది సేవకులు జీవితకాలం ప్రయాసపడిన ఆత్మలను రక్షించలేకపోయారు. ప్రియుల, ఇర్మియా జీవిత కాలంలో అంట ఏ ఒక్క వ్యక్తి కూడా మారలేదంటాడు. ఇర్మియా ఎంత ప్రయాసపడి చెప్పినా వ్యతిరేకతనే ఎదుర్కొన్నాడు ఎక్కడికి పోయినా. ఇప్పుడు ఇర్మియాకు సేవ చేయటం రాదు అందామా? ఇర్మియా సేవకు పనికిరాడు అందామా? లేకపోతే ఇర్మియా సేవ చెయ్యలేదు అందామా? లేదు ప్రియులారా, ఇర్మియా గొప్ప దైవజనుడు దేవుని దృష్టిలో. బహుకన్నీటి ప్రార్థనాపరుడు, యథార్థవంతుడు, నమ్మకస్తుడు. ప్రియులారా, దేవుడు నిన్ను ఎన్నుకున్న ప్రాంతంలో దైవ చిత్తానుసారంగా నువ్వు నిలవబడటమే దేవుడు మెచ్చే సేవ అండి. అంతేగాని దేవుడు చెప్పిన చోట నువ్వు ఉండకుండా నేను పలానా చోట సేవ చేస్తానంటే అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేయటమే. ఇక్కడ యేసు ప్రభు పౌలుతో అంటాడు, నువ్వు యెరూషలేము నుంచి పో అంటాడు. పౌలు అంటాడు, లేదయ్యా, నేను ఇక్కడ ఉండి వీళ్ళందరికీ చెప్పాలి. వీళ్ళందరూ నా వాళ్ళు, నా మాట వింటారు, నన్ను కొట్టర్లే, నన్ను తిట్టర్లే, వీళ్ళందరికీ నేను తెలియదా? నిన్నటిదాకా నేను ఎలాంటి వాడినో తెలియదా? నా జోలికి వస్తే ఒక్కటి కొడతానని వీళ్ళకి తెలుసుగా అంటే దేవుడు అన్నాడు, లేదు నాన్న, వాళ్ళందరూ నీ మీద చాలా కోపంతో ఉన్నారు, ద్రోహం చేసేవని కోపంతో ఉన్నారు. నువ్వు కనబడితే నేను చంపాలని వాళ్ళు చూస్తున్నారంటే దేవుడు చెప్పింది విను. ఈయన ఆలోచనలోనే ఈయన ఉన్నాడు. లాస్ట్కి సహోదరులు ప్రయాసపడి ఈ వ్యక్తిని అక్కడి నుంచి కైసరేకి తీసుకెళ్ళి అక్కడి నుంచి తార్సుకు పంపించే పరిస్థితి వచ్చింది. చూసారా ప్రియులారా, దేవుడు చెప్పింది మనం వినాలి. సేవలో కూడా ప్రియులారా, పౌలును దేవుడు అన్యజనుల యొద్దకు పంపించాడు. అక్కడ దేవుడు ఆయన వాడుకున్నాడు. అది దైవ చిత్తానుసారమైన సేవ. పౌలు ఈ మాటలు చెప్తూ ఉంటే ఇప్పటి వరకు నెమ్మదిగా విన్నారు. ఎప్పుడైతే ఇక మీరు వింటలేదని, నేను చెప్పే సాక్ష్యం మీరు వింటలేదని, అన్యజనుల యొద్దకు దేవుడు నన్ను బొమ్మన్నాడు అనగానే వీళ్ళందరికీ కోపం వచ్చేసింది ప్రియులారా. ఇక ఎప్పుడైతే అన్యజనుల నిమిత్తమై పంపబడినాడని చెప్పినప్పుడు ఇక వాళ్ళు పిచ్చిగా ప్రవర్తించడానికి ఇక వాళ్ళ కోపం వచ్చేసింది. అంటే అన్యజనుడు అనే ఆ మాట వీళ్ళ కోపాన్ని తెప్పించేసింది. ఎందుకంటే అసలు ఇప్పుడు ఈ ఇష్యూ మొత్తం జరుగుతున్నది అదే దానికోసమే. ఇక్కడ ఎఫెసీయుడైన త్రోఫీము అనే ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని తీసుకొచ్చావు నువ్వు మందిరంలోకి, అన్యుని తీసుకొచ్చావు మందిరంలోకి, మందిరాన్ని అపవిత్రం చేసావు. అక్కడ ప్రారంభమైన గొడవ ఇది. ఎప్పుడైతే నన్ను అన్యజనుల యొద్దకు దేవుడు పంపించాడు మీరు వినలేదని అన్నాడో ఇక వాళ్ళందరూ కోపం వచ్చేసింది. వెంటనే కేకలు వేయటం మొదలుపెట్టారంట ప్రియులారు. ఇంకా పౌలు మీద ఎగబడటానికి వారు ప్రారంభించారు. ఇటువంటి వాడు బ్రతక తగడు, భూమి మీద ఉండకుండా వాడిని చంపివేయండి అని వారు కేకలు వేశారట ప్రియులారు. 23వ వచనం, వారు కేకలు వేయచ్చు తమ పై బట్టలు విదుల్చుకొని ఆకాశము తట్టు దుమ్మెత్తిపోయిచుండగా. ఇక వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు. బట్టలు విదుల్చుకొని దుమ్ము తీసుకొని అలా వేస్తూ కేకలు వేస్తుంటే వారు అతనికి విరోధముగా ఇలా కేకలు వేసిన హేతు ఏమో తెలుసుకొనుటకై సహస్రాధిపతి కొరడాలతో అతన్ని కొట్టి విమర్శింపవలనని చెప్పి కోటలోనికి తీసుకొని పొండని ఆజ్ఞాపించును. జనసమూహం అందరూ ఎప్పుడైతే ఈయన్ని చంపాల్సిందే అని ఇక వాళ్ళందరూ కేకలేసి పళ్ళు పట్టపట్ట గురుగుతా ఒక్కొక్కళ్ళు కోపంతో చూస్తూ ఉంటే వాళ్ళని శాంతిపరచాలి, లేకపోతే చాలా ప్రమాదం. అదుపు తప్పి మీదబడి పౌలును చంపేస్తారేమో అని పౌలును కొర్రలతో కొట్టండి అని చెప్పేసి లోపలికి పంపించాడు ఇక్కడున్న సహస్రాధిపతి. ప్రియులారా, సహస్రాధిపతి అంటే 1000 మంది మీద అధిపతి, శతాధిపతి అంటే 100 మంది మీద అధిపతి. అంటే ఈయన పెద్ద అధికారి అన్నమాట. 25వ వచనం, వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి శిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను. శిక్ష విధించకుండా ఒక రోమీని కొట్టడానికి వీల్లేదు, మీరు ఎలా కొడతారు అని పౌలు వారితోటి మాట్లాడాడు. ప్రియులారా, ఇక్కడ జరుగుతున్న ఈ గొడవంతటిలో పౌలు హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు. ఈ సహస్రాధిపతికి
గ్రీక్ భాషే తెలుసు, హెబ్రీ భాష తెలియదు. కాబట్టి పౌలు ఏం చెప్పాడో, వాళ్ళందరూ ఎందుకంత కోపంతో వచ్చారో ఈ సహస్రాధిపతికి అర్థం కాదు. ఎందుకు గొడవైంది అనుకొని కంగారు పడిపోయి ఇప్పుడు ఈ గొడవను ఆపాలంటే కొరడా దెబ్బలు కొట్టిస్తే చాలు అనుకున్నాడు. రోమా హింసలో కొరడా దెబ్బలు చాలా క్రూరమైనవి. వారికి కొట్టే కొరడా దెబ్బ కంట చివరిలో లోహపు ముక్కలు ఉంటాయి, లేకపోతే ఎముకలు ఉంటాయంట, పదునుగా చేయబడ్డాయి. అంటే ఇట్లా కొక్కేలాగా ఉంటాయట. వారు అలా కొట్టినప్పుడు అవి గుచ్చుకుపోతాయి అనమాట. అవి చాలా భయంకరమైన గాయం చేస్తాయి. అలా కొరడా దెబ్బలు కొట్టేటప్పుడే చాలామంది చనిపోతారు కూడా. ఇప్పుడు వీళ్ళని శాంతిపరచాలని పౌలును కొరడాలతో కొట్టడానికి అక్కడికి తీసుకెళ్ళి కొట్టండి అని చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ జరిగింది సంభాషణ హెబ్రీ భాషలో. గ్రీక్ భాష ఈయనకి తెలుసు, హెబ్రీ భాష తెలియదు. కాబట్టి అక్కడ ఏం జరిగింది, ఈయనేమన్నాడు, వాళ్ళకెందుకు కోపం వచ్చిందో అర్థం కాక మొత్తానికి ఈయన్ని కొట్టి వాళ్ళని శాంతిపరచాలి అని సహస్రాధిపతి అనుకొని పౌలును లోపలకు పంపించాడు ప్రియులారా. అయితే అక్కడ పౌలును కొరడాలతో కొట్టడానికై వాళ్ళు కట్టివేస్తూ ఉన్నప్పుడు శతాధిపతితోటి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. రోమా చట్ట ప్రకారం రోమా పౌరుణ్ణి కొరడా దెబ్బలు కొట్టకూడదు, అది న్యాయ విరోధమైనది. ఈవెన్ న్యాయస్థానంలో రోమా గవర్నమెంట్లో అతడు నేరస్తుడు అని కనుగొన్నప్పుడు కూడా రోమా పౌరుణ్ణి ఈ విధంగా ఇటువంటి భయంకరమైన శిక్షణ అయితే ఒప్పుకోరు. రోమా పౌరుడి కంట ఓ ప్రత్యేకత ఉంది. తన శిక్షను తను కోరుకునే అవకాశం ఉంది. ఈవెన్ అది మరణశిక్ష అయినా సరే, ఎట్లా చనిపోవాలో తను కోరుకునే ఆ అధికారం రోమా పౌరత్వంలో ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకే రోమా పౌరుడు అంటే చాలా ప్రత్యేకమైన వాడు ప్రియుల. మరి శిక్ష లేదు, ఏమీ లేదు. ఎడ కట్టేసి కొరడాలతో ఏ లెక్కలో కొడతావు? అసలు రోమా పౌరుడిని కొరడాలతో కొట్టడమే లేదు, ఆ శిక్ష లేదు. నువ్వు కట్టేసి కొరడాలతో కొడతానంటున్నావే అని ఆ శతాధిపతితోటి నీకు అధికారం ఉందా రోమీయుడైన మనిషిని కొరడాలతో కొట్టుటకు అని పౌలు భక్తుడు మాట్లాడినాడు. 26వ వచనం. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి, నీవేమి చేయబోతున్నావు? ఈ మనుష్యుడు రోమీయుడు సుమి అనేను. వెంటనే భయం వేసిపోయింది వాడు. ఒక రోమా పౌరుణ్ణి అలా చేయడానికి వీలేదు. అలా చేస్తే ఈ వీళ్ళకి కలిగే శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట. క్రొత్త నిబంధన కాలంలో రోమా పౌరుడిగా ఉండటం అనేది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే రోమా సామ్రాజ్య పరిపాలనలో పుట్టడం అది చాలా ప్రయోజనకరమైంది, ప్రత్యేకమైంది ప్రియులారా. ఒక మనుష్యుడు పుట్టుకతో పౌరుడవుతాడు, లేక ప్రభుత్వానికి విశేషమైన సేవలు చేయటం వలన ఇటువంటి పౌరసత్వం ఇవ్వబడతా ఉంటుంది. పౌలు రోమీయుడిగా పుట్టాడు. కొంతమంది డబ్బులిచ్చి కొనుక్కుంటూ ఉంటారనమాట రోమా పౌరత్వాన్ని. ఇక్కడ పౌలును ఎప్పుడైతే తను రోమీయుడు అని తెలుసుకున్నాడో సహస్రాధిపతి భయపడిపోయాడనమాట. పౌలు యొక్క తండ్రి ద్వారా ఈ రోమా పౌరసత్వం అనేది పౌలుకు కూడా వచ్చింది ప్రియులారా. నేను పుట్టుకతో రోమీయుడును అని పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడనమాట. కాబట్టి అలాంటి కష్ట పరిస్థితుల్లో, కొరడాలతో కొట్టబడే పరిస్థితులు, ఒకవేళ కొరడాలతో కొడితే మేబీ చనిపోవచ్చు కూడా. ఎందుకంటే ఆ కొరడాలు అంత భయంకరమైన లోహపు ముక్కలు కలిగినవి, అవి చాలా తీవ్రమైనవి అనమాట. కాబట్టి అలాంటి పరిస్థితులు ఎప్పుడైతే నేను రోమీయుడిని అన్నాడో అది అలా ఆగిపోయింది. వెంటనే శతాధిపతి వచ్చి 27వ వచనం. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి, నీవు రోమీయుడువా? అది నాతో చెప్పుమనగా అతడు అవును అని చెప్పాను. 28వ వచనం. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యమిచ్చి ఈ పౌరత్వం సంపాదించుకొంటినను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమీయుడను అనేను. పౌలు ఇక్కడ ఒక సామాన్యమైన నేరస్తుడిలా కనబడ్డాడు. అందరు కలిసి పౌలును పట్టుకొని ఆ కొట్టటంగా వల్ల కానీ ఇంకోటి కానీ బట్టలు జినిగిపోయి మురికిగా చూడటానికి ఏదో నార్మల్ పర్సన్ అన్నట్టు కనబడ్డాడు. రోమీయుడుగా అస్సలు అనిపించలేదు. ఆ శతాధిపతి లేక సహస్రాధిపతి ఇద్దరు కూడా అసలు అలాంటి ఆలోచన కూడా కలిగలేరు. కానీ ఎప్పుడైతే తను రోమీయుడిని అన్నాడో ఇక వెంటనే వారికి భయం వేసిపోయిందనమాట. ఇప్పుడు ఇక్కడ సహస్రాధిపతికి వచ్చిన అనుమానం ఏంటంటే, చూస్తుంటే ఈ వ్యక్తి బట్టలు చినిగిపోయి మురికిగా పేదోడిగా ఉన్నాడు. నేను చాలా డబ్బులిచ్చి కొనుక్కున్నాను రోమ పౌరసత్వం, ఈయనకి డబ్బులిచ్చి కొనుక్కునేంత అధికారం లేదు ఈయనకి ఎట్లొచ్చింది అన్న సందేహంతో శతాధిపతి అన్నాడు, నేను డబ్బులిచ్చి కొన్నాను అంటే పౌలు అంటాడు, నేను పుట్టుకతోనే రోమీయుడను అన్నాడు. ప్రియులారా, ఆ మాటకి సైన్యాధిపతి భయపడిపోయాడు. ఇదే పరిస్థితిలో ఫిలిప్పీయుల న్యాయాధిపతి భయపడినట్లుగా
సైన్యాధిపతి భయపడ్డాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 38వ వచనంలో కూడా మనకి కనబడతా ఉంటుంది. అతడు గొప్ప నేరం చేసిన వాడైనాడు. వాస్తవానికి పౌలును వారులతో కట్టి కొరడాలతో కొట్టడానికి ఆజ్ఞ ఇచ్చి నేరం చేసిన వాడయ్యాడు. అంటే ఒక రోమీయుడిని శిక్ష విధించకుండా శిక్షించాలి అని ప్రయత్నించిన అధికారి కూడా నేరస్తుడైపోతాడు. మన భాషలో చెప్పాలంటే గవర్నమెంట్ పర్మిషన్ లేని వాటికి పర్మిషన్ ఇచ్చిన ఒక అధికారి నేరస్తుడు ఎలా అవుతాడు? అలాగే రోమా పౌరుడికి శిక్ష విధించకుండా శిక్ష విధించడానికి ప్రయత్నిస్తే వారులతో కట్టేశారు పౌల్ని. అది చాలు వీళ్ళందరూ ఉద్యోగాలు పోవటానికి, వీళ్ళు నేరస్తులని వీళ్ళని ప్రాసిక్యూట్ చేసి వీళ్లకు శిక్ష విధించడానికి. అందుకే ఇంకా వాళ్ళు భయపడిపోయారు. 29వ వచనం, కాబట్టి అతని విమర్శింపబోయిన వారు వెంటనే అతను విడిచిపెట్టిరి. వెంటనే ఇమ్మీడియట్గా. తర్వాత మరియు అతడు రోమీయుడు అని తెలుసుకున్నప్పుడు అతని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడెను. 30వ వచనం, మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాము నిశ్చయముగా తెలుసుకొనగోరి సహస్రాధిపతి అతని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరూ కూడి రావాలని ఆజ్ఞాపించి పౌలును తీసుకుని వచ్చి వారి ఎదుట నిలవబెట్టెను. ఇప్పుడు అతను రోమీయుడును అని పౌలు ఎప్పుడైతే చెప్పాడో సహస్రాధిపతికి భయం వేసింది. ఇప్పుడు క్లియర్గా తెలుసుకోవాలి, ఎందుకంటే ఒక రోమీయుడి మీద చేయి వేయటానికి వీల్లేదు. అతడు చాలా ప్రత్యేకమైన కాపుదల కలిగిన వ్యక్తి. ప్రియులారా, ఒక రోమీయుడికి అంత కాపుదల ఉంటే ఓ దేవుని బిడ్డకి ఎంత కాపుదల ఉంటుంది? దేవదూతల కాపుదల మనది ప్రియులారా. కాబట్టి ఇప్పుడు ఆ సహస్రాధిపతి వెంటనే ఇమ్మీడియట్గా ప్రధాన యాజకుడిని, పెద్దల్ని అందరినీ పిలిపించి అందరు రావాలి అని ఆజ్ఞాపించి, ఏంటి అసలు ఈయన మీద మీరు మోపిన నేరం అని పౌలుని తీసుకొచ్చి వారి ఎదుట నిలవబెట్టి, ఏంటి అతని మీద మోపిన నేరం ఏమో తాను నిశ్చయముగా తెలుసుకొనగోరి. ఇప్పుడు ఖచ్చితంగా తెలియాలి. ఇంతకుముందులాగా ఏదో ఒకట్లే ఎట్టోకట్లే కాదు. రోమీయుడు అంటే స్పష్టంగా మొత్తం కూడా చెప్పాలి. ఇప్పుడు సహస్రాధిపతి యొక్క ఆలోచన ఏంటి అంటే, ఇది మత సంబంధమైన విషయం ఉంది కాబట్టి మత సంబంధమైన విషయాలు మతాధికారులు తీర్పు తీర్చవచ్చు. కాబట్టి ఇదేందో అసలు వాళ్ళకే అప్పజోదం, ఇది నా చేతికి లేకుండా నేను దీన్ని వదిలించుకోవాలి అనుకున్నాడు. వీళ్ళారా, దేవుని పిల్లలకు ఒక అద్భుతమైన కాపుదల ఉంటుంది. ఏ రీతిగానే దేవుడు నీకు సహాయం చేస్తాడు. శూన్యంలో ఉండి సృష్టి చేసిన దేవుడు నీ కొరకు ఒక ద్వారాన్ని తెరుస్తాడంతే. దేవుని సహాయం నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలారా, పౌలు యొక్క జీవితాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నప్పుడు దేవుడు తనకు తోడయుండి నడిపిస్తున్నాడు. ఎక్కడ దేవుడు విడిచిపెట్టలేదు. ఎంత ఆపద కలిగినా దేవుడు తప్పిస్తూ వచ్చాడు. దేవుడు మనకు తోడుంటాడు, సహాయం చేస్తాడు. ధైర్యం తెచ్చుకోండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించండి. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, చాలా శ్రేష్టమైన విషయాలు మీరు మాకు తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ వాక్యంలో అందించబడిన ప్రతి మాట మేము నేర్చుకుంటూ మాకు సహాయం చేయండి. నీ యందు భయభక్తులు కలిగి జీవించుట, నీ చిత్తం నెరవేర్చుట మాకు నేర్పించండి. ఈ కార్యక్రమం చూస్తే అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల ముట్టి స్వస్థపరచండి. వారి సమస్యలన్నీ తీర్చండి. సమాధానం, సంతోషం వారికి దయచేయండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి వ్యక్తిని దీవించండి ప్రభా. ఈ పరిచర్ని సపోర్ట్ చేస్తూ స్పాన్సర్ చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి. మీ సహాయాన్ని, మీ కృపను దయచేయమని, బిడ్డలకు కావాల్సిన ప్రతి ఆశీర్వాదమును దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడారని నమ్ముతున్నా. మీరు పొందిన మేలు మీ ఆత్మీయంలో తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా లేక డీడీ ద్వారా లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 002122. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును.